2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజు గారు. మ్యారిటల్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని ఎప్పుడైతే భార్యకు దొరికిపోతారో, దొరికిపోయిన ప్రాసెస్లో గర్ల్ ఫ్రెండ్ని వదిలేసి తన లైఫ్ తను చూసుకోవటం అనమాట. అంటే సెల్ఫిష్నెస్ తోటి లేదా వేరే ఏ ఇతర కారణాలైనా ఉండొచ్చు. అది దేని కిందకు వస్తుంది లీగల్గా? ఎందుకు అని అంటే అమ్మాయి కూడా కొంత ప్రామిస్ చేసి ఉంటాడు. దాని తర్వాత ఏంటంటే నేను వేరే కారణాల వల్ల నేను కలిశాను, బట్ నా లైఫ్ మాత్రం ఇదే అని చెప్పేసిన తర్వాత దాన్ని ఏ రకంగా చూడాలి? మ్యారేజ్ అయినటువంటి ఒక హస్బెండ్ తన భార్యకి తెలియకుండా తన ప్రియురాళ్ళతోటి రెడ్ హ్యాండెడ్గా ఎక్కడైనా దొరికిపోతుంటాడు. ఇలాంటి సంఘటన ఇటీవల కాలంలో మనం బాగా చూసాం. విశాఖపట్నంలో జరిగిన సంఘటన కావచ్చు, విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వేములవాడలో జరిగిన సంఘటన కావచ్చు. రీసెంట్గా ఒక ఫోక్ డ్యాన్సర్ సంబంధించి కూడా ఇటీవల బాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనటువంటి ఒక టాపిక్. అంటే ఆ హస్బెండ్కి మ్యారేజ్ అయింది, తన భార్య ఉంది, కానీ భార్యకి చెప్పకుండా ఈ హస్బెండ్ వేరే ఒక పర్సన్ తోటి ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఒక హోటల్ రూమ్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక లాడ్జ్లో కానీ ఎక్కడైనా కావచ్చు రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇటువంటి విషయాన్ని మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి జోసెఫ్ షైన్ 2020లో ఒక చట్టం ఉండేది. ఆ కేసుకు సంబంధించి జోసెఫ్ షైన్ సంబంధించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. సెక్షన్ 497 ఏదైతే ఉందో అడల్టరీ, అంటే ఆ అడల్టరీని పూర్తిగా కొట్టేయడం జరిగింది. అంటే కొట్టేయడం అంటే ఏంటి? ఎవరితోనే ఉండొచ్చున్నటువంటి ఒక అపోహ జనాలకు వచ్చింది. అది కాదు అక్కడ మీనింగ్. యాక్చువల్గా దాని మీనింగ్ అది కాదు. ఒక భర్త అంటే ఇద్దరు కూడా మేజర్స్ అయ్యేటప్పుడు వేరే వ్యక్తితోటి, తన భర్త అయినా అంటే ఒక భర్త వేరే వ్యక్తితో కావచ్చు, లేదా భార్య వేరే పురుషుడితో కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద అడల్టరీని మనం ప్రయోగించలేము అని చెప్పడం జరిగింది. సరే, అదొక స్పెషల్ టాపిక్. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. అది అది చాలా లెంగ్తీ టాపిక్, బట్ ఇక్కడ కూడా వర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన తీసుకుందాం. ఆ హస్బెండ్ ఏం చేశాడు? వేరే తన ప్రియురాలతో కలిసి రూమ్లోకి వెళ్ళాడు. ఇక్కడ మనం ఏబిసి అని ముగ్గురు పాయింట్ అనుకుందాం. మనం ఏ అనే ఒక మగాడు ఉన్నాడు. ఏ అంటే హస్బెండ్, పెళ్ళైంది. బి అతని యొక్క వైఫ్. సి ప్రియురాలు. ఈ కేటగిరీస్ డివిజన్ చేద్దాం మనం. ఏం చేశాడు? సీన్ తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా బి ఎంటర్ అవ్వగానే ఆ రూమ్లో చూసేసరికల్లా ఆ ఇద్దరు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది, బికి కనిపించింది. ఇప్పుడు మనం ఒక్కొక్క యాంగిల్లో చూద్దాం. ఫస్ట్ మనం సితో తీసుకుందాం. మనం ఇక్కడ సి ఎవరు? బాధితురాలు. సి అంటే ప్రియురాలు, బాధితురాలు. ఆమెకు పెళ్లి కాలేదు. ఇక్కడ సి వెర్షన్ వైపు మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ ఏనే వ్యక్తి సికి ఏమని చెప్పాడు? ఇక్కడ అంటే ఏనే వ్యక్తి ఎవరు? ఈ పెళ్ళైనటువంటి వ్యక్తి ఈమెను ఏమని ప్రలోభపెట్టాడు అంటే ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు ఇంపార్టెంట్. తనకు పెళ్ళయింది, తనకు పిల్లలు ఉన్నారు. ఆ విషయాన్ని తను దాచిపెట్టి ఈమె దగ్గర, అంటే సి దగ్గర, అంటే ఈ ప్రియురాల దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మనిద్దరం కలిసి సహజీవనం చేద్దాం, మనిద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం అని ఒక విషయాన్ని దాచిపెట్టి ఈమెను రప్పించాడా? లేదా విషయం తెలుసు, అంటే ప్రియురాలకి తెలుసు తనతో పాటు వచ్చిన వ్యక్తికి పెళ్ళైంది, బాబు కూడా ఉన్నాడు, లేదా పిల్లలు ఎవరు ఉన్నారు అంతే విషయం, పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా సీకి ఇక్కడ అంటే నేను చెప్పాడు, నేను నీకు భరోసా ఉంటాను, నేను నీకు లైఫ్ చూసుకుంటాను, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, లేకపోతే నా వల్ల నీకు మంచి బెటర్ లైఫ్ని ఇస్తాను, నాకు నా భార్య అంటే ఇష్టం లేదు అని ఈ రెండు వెర్షన్స్ ఉంటాయి. ఏ విషయం తిప్పి ఇక్కడ సీని ప్రియురాల్ని ఇక్కడ రూమ్లోకి తీసుకొచ్చాడు అన్నది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ సీకు ఉన్నటువంటి హక్కులేంటి? 100%. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పాయింట్స్లో ఒకవేళ ఆ వ్యక్తికి మ్యారేజ్ అయి ఉంది, పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టి ఈమెను కానీ ప్రలోభ పెట్టాడు అనుకోండి, బిఎన్ఎస్ సెక్షన్ 69 అక్కడ ఇమ్మీడియట్గా ఇంపోజ్ అయిపోతుంది. ఎలా, ఏ రకంగా అంటే తను మాయమాటలు చెప్పాడు, తను ప్రలోభ పెట్టాడు, తను ప్రలోభ పెట్టి తను తీసుకొచ్చాడు. కాబట్టి 100% ఇక్కడ సి ప్రియురాలకి ఈ భర్త పైన ఏ పైన చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. ఎలాంటి సెక్షన్స్ పడే అవకాశం? ఇక్కడ బిఎన్ఎస్ 69 ఇమ్మీడియట్గా ఇంపోజ్ అవుతుంది. ఇది కాకుండా బిఎన్ఎస్ 103, దాన్ని ఇంతకుముందు మనం చీటింగ్ కేసు చెప్పాము, 420 చెప్పాము, అది కూడా అవుతుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ మాటలు చెప్పి ప్రలోభ పెట్టడం కాదు, ఆమెను లైంగికంగా వాడుకుంటున్నాడు. అంటే ఆమెని తన స్వార్థం ఇవన్నీ తన దగ్గర పెట్టేసుకున్నాడు. కేవలం ఆమెను లైంగికంగా వాడుకోవాలనేటువంటి ఇంటెన్షన్ కానీ ఇక్కడ మనం చూపించగలిగితే అది తప్పనిసరిగా అది క్రైమ్ అయ్యి అది మానభంగం, రేప్ కింద కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అంటే ఆమెను ప్రలోభ పెట్టాడు, విషయాన్ని దాచిపెట్టి ఆమె రూమ్ తీసుకొచ్చాడు. సో కోర్టులు ఎలా ఉంటాయంటే ప్రతి పాయింట్ కూడా ఇంటరాగేషన్ అవుద్ది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్కషన్ అవుతుంది. ఇక్కడ సీకి ఏం జరిగింది, సీకి పూర్తిగా చట్టభద్రత ఉంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2, ఇక రెండో పాయింట్కి వద్దాం మనం. బి అంటే ఎవరు ఇక్కడ, వైఫ్ ఏం చేశారు, డోర్ తీసుకొని లోపలికి వెళ్ళారు. లోపల తీసుకుని వెళ్ళంగానే అక్కడ భర్త, మనం ఈ రీసెంట్గా జరిగిన ఈ ఫోక్ డాన్సర్స్ విషయాన్ని మనం కాస్త తీసుకుందాం ఎగ్జాంపుల్గా. లోపలికి వెళ్ళేసరికల్లా అక్కడ హాఫ్ నేకెడ్గా తన హస్బెండ్ ఉన్నాడు, మిగిలిన పొజిషన్లో అక్కడ కూర్చున్న పొజిషన్లో సీ ఉంది అక్కడ, అంటే తను కూడా హాఫ్ నేకెడ్గా ఉంది. అక్కడ బ్లాంకెట్ వేసుకున్న మనం వీడియో చూసాం సోషల్ మీడియాలో. ఇక్కడ జరిగిందండి, అబ్యూజివ్గా మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అయ్యి అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ని, హస్బెండ్ని తిడుతూ ఇక్కడ సీ వైపు అంటే ప్రియురాలు తిరిగి గట్టిగా ఒక స్లాప్ వేసింది ఆవిడ. మనం సీన్ చూసాం అక్కడ. అది చేయడం 100% తప్పు. బీకి ఆ హక్కు లేదు, ఎందుకంటే అబ్యూజ్గా తిట్టడం తప్పు. నెంబర్ 2, ఆమెను ఫిజికల్గా అసాల్ట్ చేయడం, ఫిజికల్గా ఆమెని క్రిమినల్ ఇంటిమిడేషన్, ఆమెని బహిరంగంగా కొట్టడం, అది వీడియో ఫుటేజ్ మనకు కనిపిస్తుంది. అది అలా కొట్టడం కూడా బీ చేసిన తప్పు. బీకి ఇక్కడ ఎటువంటి హక్కు కూడా లేదు. ఇది వెరీ అక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది, క్రిమినల్ ఇంటిమిడేషన్, అది క్లియర్ కనిపిస్తుంది. నా భర్త కలిసి నువ్వు మరొకసారి ఇలాంటి చూశానంటే నిన్ను చంపేస్తా అని బెదిరింపులు గురి చేశాను అనుకోండి. సో వర్డ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కోర్టులో. సో ఇక్కడ వైఫ్ పైన కూడా చట్ట ప్రకారంగా తీసుకునే హక్కు ఇక్కడ సీకి ఉంటుంది. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్రియురాలకి రెండు వైపులా ఉంటుంది. ఎవరైతే తనతో పాటు వచ్చిన ప్రియుడు ఏ రకంగా తను రహస్యంగా అంటే విషయాలను దాచిపెట్టి తనకు రూమ్ తీసుకొని రావడం ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2, వైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫిజికల్గా అసాల్ట్ చేయడం కూడా రెండో తప్పు. సో ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీస్ 2 పీపుల్ ఆర్, అంటే ఎవరు, హస్బెండ్, ఈ వీళ్ళిద్దరు కూడా సోషల్లో అంటే సోషల్ స్టేటస్ చూసినట్టయితే ఒక సెలబ్రిటీ స్టేటస్ని కలిగి ఉన్నారు. సెలబ్రిటీ స్టేటస్ ఉంది వాళ్ళకి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు. సో పబ్లిక్ ఫిగర్స్ ఉండేటప్పుడు డెఫినెట్గా ఇంకొక సెక్షన్ వచ్చి కూర్చుంటుంది, దట్ ఇస్ కాల్డ్ డిఫమేషన్, అంటే పరువు నష్టం దావా, అంటే పరువు నష్టం వేయొచ్చు. ఇప్పుడు నిజంగా భార్య ఏం చేయొచ్చు, లోపలికి ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయింది, ఇలాంటి సంఘటన చూసింది, ఇమ్మీడియట్గా వాటిని మందలించి పంపించడం వేరు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం చూసారా, అది వైఫ్ చేసినటువంటి ప్రధాన తప్పు అవుతుంది. సో డిఫమేషన్ కేసు కూడా ఈమె మీద మనం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక రెండో పాయింట్కి వద్దాం. ఇప్పుడు హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రియుడు ఎవరైతే వచ్చాడో, నేనేదో ఆమెను లైంగికంగా వాడుకుందామనో లేకపోతే ఇంకో రకంగా నీ రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం, నాకు ఆమె ఇష్టం లేదు, జస్ట్ నేనేదో ఆమెతో కొద్ది రోజులు కలిసి ఉందామని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడం కూడా తప్పు. ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్ స్టోరీలో పూర్తిగా ఈరోజు చట్టపరంగా హక్కు ఎవరికి ఉంది అంటే ఈ ప్రియురాల వైపు పూర్తిగా హక్కు ఉంది. ఆమె ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తప్పనిసరిగా ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునే వెసులుబాటు అయితే ఈరోజు ఆవిడకి 100% ఉంది. ఇకపోతే నాగరాజు గారు ఇక్కడ మెయిన్ మరొక పాయింట్, నేను ఫస్ట్ పాయింట్ అంటే ఈమెను రెండు రకాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఎలా, ఒకటి తన విషయాలను దాచిపెట్టి ప్రలోభపెట్టి ఆమెను లైంగికంగా వాడుకోవడం, మోసం చేయడం, చీటింగ్ అండ్ ఇంటిమిడేషన్, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, సెక్సువల్ హెరాస్మెంట్ అంటారు, అంటే ఆ అమ్మాయికి తెలీదు. అటువంటి సందర్భాల్లో ఇతని పైన ఒకవేళ కానీ ప్రలోభ పెట్టాడు, చీటింగ్ చేశాడని అయితే మినిమం 3 to 5 years వరకు ఈయన మీద ఒక శిక్ష పడే అవకాశం ఉంటుంది. అప్ టు 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా జరిమానా ఫైన్ పడే అవకాశం ఉంటుంది. లేదా అంతకన్నా ఎక్కువ క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఆమెను సెక్సువల్గా వాడుకోవాలి అన్నటువంటి ఒక రాంగ్ యాటిట్యూడ్తో ప్రియురాలని కానీ రూమ్కి పిలిచినట్లయితే డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన అప్ టు 5 to 7 years వరకు కూడా పడే వెసులుబాటు ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. ఇక్కడ ఈ బి పాయింట్ అంటే ఎవరు, ఇక్కడ వైఫ్ వెళ్ళి ఈమెను క్రిమినల్గా కొట్టడం కూడా ఇంటిమిడేషన్, మినిమం 1 year నుంచి 3 years వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ₹10,000 నుంచి అప్ టు 1,00,000 వరకు కూడా జరిమానా పడే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక ఇంకో పాయింట్, ఒకవేళ ఆమె డిఫమేషన్, ఈమెకి ఇప్పుడు ఎవరైతే ఈ సి కేటగిరీ ఉన్నారో అంటే ప్రియురాలు ఒకవేళ కోర్టును ఆశ్రయించి డిఫమేషన్ కేసు వేసుకుంటే దట్ ఈస్ ద అన్లిమిటెడ్, అంటే 100 కోట్లకు వేసుకున్న ఆశ్చర్యపోని అవసరం లేదు. తనకున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీ, తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, తనకున్నటువంటి అప్కమింగ్ ఏదైతే ఈరోజు తన ఫ్యూచర్ ఉంది, అంటే కేవలం భవిష్యత్ అంటే గతం ఒకటే కాదు, ఆమెకి భవిష్యత్తు, ఈ యొక్క ఇంపాక్ట్ తన భవిష్యత్తు మీద కూడా పడుతుంది. కాబట్టి భవిష్యత్తును కూడా ఒక డిఫమేషన్ చేసే అవకాశం ఉంటుంది, ఎన్ని అవకాశాలు కోల్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా కోర్టులో డిఫమేషన్ కేసు, ఇది కూడా 2 రకాల డిఫమేషన్స్ ఉంటాయి. సివిల్ డిఫమేషన్ ఉంటుంది, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్ కానీ వేసినట్లయితే ఎవరైతే తన యొక్క వ్యక్తిగత
ప్రైవసీని రద్దుపరుచుకున్నారు కాబట్టి వారిని కటకటాల్లోకి వెనకనెట్టే చర్యని మనం క్రిమినల్ డెఫమేషన్ అంటాం. ఆ రకంగా కూడా తను చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు చట్టం ఈ సంఘటనని మనం పరిశీలిస్తే, ఇలాంటి సంఘటనలు చూస్తే తప్పనిసరిగా ఈ విషయంలో ఈ ప్రియురాలికి పూర్తిగా లీగల్గా చట్టపరంగా హక్కులైతే ఉన్నాయి. నాగరాజ్ గారు, చూద్దామండి ఏ మేరకు ఉంటుందనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.